Hi guys, welcome to Sara Vlog. So అందరు ఎలా ఉన్నారు? I'm doing good and one more beautiful vlog and one more special day in my life. So finally the main event, one more big day event కోసం అయితే మేము షాపింగ్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ రోజు ఫంక్షన్కి వెళ్ళారనమాట. సో అటు నుండి ఇంకా రాగానే మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. సో ఎస్, ఇది నా సీమంతం షాపింగ్ అన్నమాట. ఫైనలీ ఆ డే వచ్చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళు చేస్తారనమాట. సో అత్తయ్య వాళ్ళే నాకు ఇప్పుడు శారీ కొనడానికి వచ్చారు. అండ్ అందరం కలిసేసి ఫస్ట్ మేము సౌత్ ఇండియాకి వచ్చాము. గచ్చిబౌలిలో శారీ కలెక్షన్ చూద్దామని. మాకైతే ఒక ట్రెడిషన్ ఉంది. గ్రీన్ తీసుకోవాలి, లైక్ ఫస్ట్ ఎంగేజ్మెంట్కి తీసుకుంటారు, దాని తర్వాత సీమంతానికని. సో నాకున్న శారీ టైప్స్లో అసలు కొంచెం డిఫరెంట్గా అని చెప్పి ఒక సెల్ఫ్గా వెళ్దాము అనుకున్నాము. అండ్ దీనికి రీజన్ వన్ మోర్, దివ్యారెడ్డి గారు తన నవరాత్రి లుక్స్లో స్టైల్ చేసిన ఒక గ్రీన్ శారీ నాకు అది బాగా నచ్చింది. సో అలా అని ఒక మైండ్లో ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకే ఏ శారీ చూసినా నచ్చట్లేదేమో, బట్ కలెక్షన్ అయితే ఓకేజ్గా అనిపించి మేము ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నాకు ఆ టైంకి ఫుల్ ట్రావెల్ సిక్నెస్ అనమాట. సో మేము వెళ్ళినప్పుడు సో అందుకే ఇలా మాస్క్ అండ్ ఇంకా వెళ్తూ ఉంటే కొంచెం క్రేవింగ్స్ అవుతా ఉంటాయిగా, మురుమురా తింటూ వెళ్ళాము. అండ్ వీ వెంట్ టు కేపీహెచ్బి. సో అక్కడ ఫుల్ బల్క్ లో షాప్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మళ్ళీ తక్కువ టైంలో చేసేయాలి, మళ్ళీ నేను టైర్డ్ అయిపోతా అని చెప్పి ఫస్ట్ అయితే న్యూగా పెట్టారు కదా ఇది వారాహి సిల్క్స్. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. కలెక్షన్ అయితే బడ్జెట్ రేంజ్ లో ఉంది, బట్ మాకు అనుకున్న కలర్ అయితే లేకుండా అనమాట. సో కొంచెం నేను ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కూడా ట్రై చేసా. ఈ మధ్య చాలా వింటేజ్ లుక్స్ ట్రెండ్ అవుతున్నాయని చెప్పి. సో అలా కొన్ని నేను డిఫరెంట్ మోడల్ శారీస్ అయితే ట్రై చేసాము. బట్ మాకైతే అస్సలు ఏది నచ్చలేదు వారాహి సిల్క్స్ లో. సో అందుకే ఇంకా మళ్ళీ వేరే షాప్స్ కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయా కాబట్టి మేబీ నాకేం నచ్చట్లేదేమో. అండ్ మా అత్తయ్య వాళ్ళు సో నాకు నచ్చింది, లైక్ అదే కలర్ కొనిద్దామని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. అండ్ చెప్పాను కదా అత్తయ్య వాళ్ళు ఫంక్షన్ వెళ్ళి వచ్చారని చెప్పి కొంచెం ఆ టైర్డ్‌నెస్ అంతా ఫేస్‌లో తెలుస్తుందనమాట. సో, అయినా సరే ఇంక ఇవాళ కంప్లీట్ చేసుకొని వెళ్తే యాక్చువల్లీ టైం లేదనమాట. సో, ఫాస్ట్‌గా వచ్చేసింది ఈ సీమంతం డేట్ కూడా. సో, అందుకనే మేము ఇవాళ కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేసేయాలి అనుకున్నాము. లక్కీలీ నేను అనుకున్న శారీ అండ్ అదే ప్యాటర్న్ ఆ కలర్‌లో దొరికేసింది ఇన్ అవర్ బడ్జెట్. వి ఆర్ సో హ్యాపీ. సో, అలా నేను ఇంకా అక్కడ కేపీహెచ్‌బిలో ఉన్న షాప్స్ అన్నీ ట్రై చేసాము. వేరే ఆప్షన్స్ లైట్ కలర్స్ ఉండే, బట్ నాకస్సలు ఆ ఇంట్రెస్ట్ రాలేదు. అసలు తీసుకోవాలనిపియలేదు. మళ్ళీ కొన్ని కాంబినేషన్స్ అన్నీ సేమ్ అనిపిచ్చాయి. అండ్ గైస్ ఇక్కడేంటంటే మీరేదైనా అనుకుంటే దానికే ప్రిఫర్ చేయండి. ఊరికే టైమ్ వేస్ట్ చేయకండి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ శారీ. దాన్ని నాకు డ్రేప్ చేస్తుంటే వీడియో వద్దన్నారనమాట. సో, అలా కొంచెమే దొరికింది ఆ శారీ. అండ్ నా సీమంతం లుక్‌లో నెక్స్ట్ వీడియోలో చూద్దురు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ గైస్ అందుకే ఆ హ్యాపీనెస్ చూడండి అనుకున్నట్టు దొరికిందని. అండ్ వి బాట్ ద శారీ ఇన్ కంకటాల. సో అక్కడే షాప్స్ అన్ని కంటిన్యూగా ఉంటాయి కదా. సో ఫోర్త్ షాప్‌కే దొరికేసింది. హమ్మయ్య! అనుకున్నాము. అప్పటికే ఇంగ ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంక స్ట్రీట్ షాపింగ్ కూడా మేము ఏం ఎక్స్‌ప్లోర్ చేయకుండా డిన్నర్‌కి వెళ్ళిపోదామని ఇంగ మేమైతే స్టార్ట్ అయ్యాం. సో డిన్నర్‌కయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఈ వ్లాగ్‌లో గైస్ నేను చెప్పడం మర్చిపోయా. శారీ ప్లస్ జ్యువెల్లరీ షాపింగ్ కూడా చూయించబోతున్నాను. అండ్ శారీ తీసుకుంటే దాని మ్యాచింగ్ జ్యువెల్లరీ ఎలా వేసుకోవాలనేది మెయిన్‌గా ఉంటుంది మనకి టెన్షన్. అండ్ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా. సో అవన్నీ పర్ఫెక్ట్‌గా అయిపోయాయి నాకైతే. ఎవ్రీథింగ్ ఈస్ నాకు నచ్చింది నా సీమంతం లుక్. ఐయామ్ సో ఎక్సైటెడ్ మీతో షేర్ చేసుకోవడానికి. ఇంక సూన్‌గా అయితే అవన్నీ రివీల్ చేసేస్తాను. అండ్ మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ గైస్ ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మేమైతే మా ఇంటికి దగ్గర కృతంగా ఉంటుంది. ఆ టైంకి ఆల్మోస్ట్ 10:30 అవుతుందనమాట. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. లక్కీలీ వి హావ్ కృతంగా. అండ్ అక్కడికెళ్ళి మంచి పాయ సూప్ అయితే ఆర్డర్ చేశా. సో, లైక్ కొంచెం కూల్‌గా ఉండే అప్పుడు వెదర్. సో, అందుకే ఇంకా హాట్‌గా పాయ సూప్ అయితే తాగేసాను. అండ్ దాని తర్వాత స్పెషల్‌గా ఇలా కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాం గైస్. అసలు ఈ టైంలో బయట ఫుడ్ ఎంత ఇష్టంగా ఉంటుందో కదా. బట్ లిమిట్‌లో తినాలి. కుదిరినంత వరకి అవాయిడ్ చేయాలి. బట్ నేను చాలా డేస్ అయింది బిర్యానీ తిని అని చెప్పి, లైక్ మా వాళ్ళు నాకు బిర్యానీ తినిపించారు. ఇట్ వాస్ సో యమ్. నేను నా బేబీ అండ్ క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై చేసేసుకున్నాము. అలా అయితే ఇలా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందనమాట, షాపింగ్ నైట్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్‌గా జ్యువెల్లరీ షాపింగ్ ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అండ్ మీకేదైనా యూజ్ అయితే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ కమెంట్.
యెస్. ఆఫ్టర్ ఒక 2 డేస్ తర్వాత వి స్టార్టెడ్ ఫర్ జ్యువెల్లరీ షాపింగ్. అసలు నేను కూడా వెళ్తా అనుకోలేదు. అది బేగం బజార్‌కి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మా అత్తయ్య ఇంక నన్ను తీసుకొని ఎళ్లారనమాట. సరే చేసేసి వద్దాం అని చెప్పి. ఫస్ట్ అయితే చాలా ఫేమస్ అయిన పాకీజా ఫ్యాషన్‌కైతే వెళ్ళాము. ఇది నేను ఫస్ట్ టైమ్ విజిట్ చేయడము. అండ్ నేను ఆ టైంలో చాలా ట్రెండింగ్‌గా ఉండే జిలేబీ డిజైన్. ఆ నెక్ సెట్ కోసమే మెయిన్‌గా అయితే నేను వచ్చాననమాట. లేకపోతే నేను అసలు ఎళ్ళేదాన్నే కాదు. బట్ అక్కడికెళ్ళేసరికి చాలా కలెక్షన్ చాలా తక్కువగా ఉండే. అండ్ కొన్ని లైక్ నెక్ సెట్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి ట్రై చేశాను. అండ్ నేను నా వెడ్డింగ్‌కి తీసుకున్న లైక్ పాపిడి బిళ్ళనే ఉండే. సో, అందుకే ఈసారి తీసుకుందామని ఫిక్స్ అయ్యి కొన్ని ట్రై చేశాము. అక్కడ కొంచెం నచ్చలే. అండ్ కొన్ని 2 షాప్స్‌లో ఉన్నాయి నా లిస్ట్‌లో. అవి చూద్దామని చెప్పి స్టార్ట్ అవుతుంటే బ్యాంగిల్స్ కనిపించాయి. రెయిన్‌బో డ్రాప్ బ్యాంగిల్స్ ఆ టైంలో ఫుల్ ట్రెండింగ్ అండ్ బట్ చాలా కలెక్షన్ కూడా బాగుండే. సో, నా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసేసుకున్నామనమాట. అండ్ నాకు ఆ డే ఫుల్ వామిటింగ్స్ గైస్. అసలు నా ప్రెగ్నెన్సీ ఇప్పటి వరకు నా జర్నీలో చాలా సఫర్ అయిన డే ఇది. ఎందుకంటే లిటరల్లీ 4-6 టైమ్స్ వామిటింగ్ చేసుకున్నా నైట్ వరకి. ఏం తినకుండా అలా అయింది. అసలు స్టార్ట్ అయ్యాక ఇలా అయింది కాబట్టి ఇంకేం చేయలేదు. కంటిన్యూ చేసాం. అండ్ ఇక్కడ మేము లైక్ వెళ్తూ ఉంటే ఒక రాండమ్ షాప్‌లో రిటర్న్ గిఫ్ట్స్ కనిపించి మేము వెళ్ళాము. ఇదొచ్చేసి రాజేంద్ర అండ్ కంపెనీ గైస్. కలెక్షన్ అయితే బావుంది. అండ్ ఇక్కడ మా అత్తయ్య అయితే ఇలా ఈ ఆవు దూడని రిటర్న్ గిఫ్ట్‌గా ఇద్దామని అనుకున్నాం. ఫస్ట్ అయితే మైండ్‌లో ఏం థాట్ లేదు. బట్ ఈ పీస్ చూడగానే నచ్చింది. అండ్ సీమంతం కదా! ఇలా ఇస్తే కూడా చాలా మంచిది అని చెప్పి ఈ పీస్ తీసుకున్నాము. అండ్ ఇది ఇంకా కొన్ని వేరే ప్లేట్స్, డెకార్ ఐటెమ్స్ కూడా షాప్ చేశామనమాట. అండ్ ఇలా పసుపు, కుంకుమవి కూడా చాలా యూనిక్‌గా ఉండే ఇక్కడ కలెక్షన్. ప్రైస్ రేంజ్ కూడా చాలా బెటర్ అనిపించింది. ఇఫ్ మీరెవరైనా చూస్తే ఇది లైక్ స్వస్తిక్ నగర్‌లో ఉంటుందనమాట. అండ్ ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం అనేది ఇన్ డీటెయిల్ వీడియో డే బిఫోర్ వ్లాగ్‌లో నేను షేర్ చేసుకుంటాను. అండ్ సీమంతంకి వచ్చే బ్యాంగిల్స్ డెకోర్ చేయడానికి అండ్ ఈ పిచ్‌వాయి బాక్సెస్ అయితే చాలా ట్రెండింగ్ అండ్ బడ్జెట్‌లోనే ఉన్నాయి ఇక్కడ. సో, ఇఫ్ మీరెవరన్నా చూస్తే మాత్రం లైక్ వాళ్ళకి సజెస్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ ఫేమస్ షాప్ బృందావన్. దాని ముందే ఈ లెమన్ సోడా కనిపిస్తే నాకు కొంచెం రిఫ్రెషింగ్. ఎవ్రీ టైమ్ నేనైతే తాగుతాను. సో, అందుకే అలా కొద్దిసేపు అది తాగి రిలాక్స్ అయ్యాననమాట. అండ్ నెక్స్ట్ లీచీ పర్ల్‌కి వెళ్ళాము. బృందావన్‌లో వెళ్ళాము. నాకస్సలు ఏది నచ్చలేదు. ఈ జిలేబీ డిజైన్‌లు అన్నీ కొంచెం ఓల్డ్ అనిపించాయి. ఆన్‌లైన్‌లోనే కొంటే బావుండు అనిపించింది. బట్ ఇంక ఆప్షన్ లేదు. సరే తీసుకోవాలి అనుకున్నాం. టైం లేదు. ఈ నెక్ సెట్ అయితే నేను అనుకున్న 3 షాప్స్‌లో అయితే తీసుకోలేదు. వేరే షాపే. అండ్ గైస్ మనకు బిగ్ బజార్ అంటే కొన్ని ఫేమస్ షాప్స్ ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటాయి. అవే కాకుండా వేరేవి కూడా ట్రై చేయండి. మీకు నచ్చకపోతే గివ్ అప్ ఇవ్వకండి. అక్కడ దొరుకుతాయి. అండ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయని ప్రైస్ రేంజెస్‌లో మనకు బడ్జెట్‌లోనే దొరుకుతాయి గైస్. ట్రస్ట్ మీ. అలా కొంచెం షాప్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. సో, అలా ఈ నెక్ సెట్ అయితే దొరికింది. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంక స్టార్ట్ అవుతుంటే ట్రాఫిక్ చూడాలి. ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు కోకాపేట్ అంటే మాకు నిజంగా వాసిపోయింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇంగ జర్నీలో చాలా చాలా సఫర్ అయ్యా. ఫుల్ వామిటింగ్స్ మళ్ళీ అన్నమాట. సో, మీరెవరైనా ప్రెగ్నెన్సీలో ఇలా ట్రావెల్ సిక్‌నెస్ ఉంటే మాత్రం మస్ట్ క్యారీ లెమన్. అండ్ దాంతో పాటు క్యారీ బ్యాగ్ గూడా క్యారీ చేసేయండి. ఎంతకైనా సేఫ్. సో, అదనమాట ఈ వ్లాగ్ అయితే. ఫైనల్‌గా అయితే సీమంతం షాపింగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్, జ్యువెల్లరీ షాపింగ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. అవన్నీ నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వ్లాగ్ ఎ డే బిఫోర్ సీమంతం వీడియోలో నేను షేర్ చేసుకుంటా. అది స్కిప్ చేయకండి. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై బై. సబ్స్క్రైబ్.